చాలా మంది తండ్రి దగ్గరికి మళ్ళీ తిరిగి రావాలని ఆశపడినప్పుడు సాతాను ఏం చేస్తూ ఉంటాడు తెలుసా? ఏం మొహం పెట్టుకుని వెళ్తావు నువ్వు? అపనమ్మకాన్ని కలగజేస్తాడు. ఎవరి మీద అంటే నీ మీద నీకే అపనమ్మకం కలుగుతుంది. నీ మీద నీకేం కలుగుతుందంటే ఎంత దౌర్భాగ్యమైన జీవితాన్ని నేను జీవించానే, మళ్ళీ తిరిగి తండ్రి అని నేను ఏ రీతిగా వెళ్తానని చెప్పేసి అపనమ్మకం కలగజేస్తాడు. నిన్ను తండ్రికి సమీపంగా వెళ్ళనివ్వడు. కానీ నా ప్రియ సహోదరి సహోదరా, నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క దాటుకొని ఆ యొక్క విధిని నువ్వు దాటుకొని ముందుకు కొనసాగిపోతూ ఉంటావో, తండ్రిని సమీపించడానికి వెళ్తావో, ఏం కలుగుతుందో తెలుసా? తండ్రి దగ్గర నుంచి నువ్వు ఊహించని అద్భుతమైన కార్యం చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఊహకు కూడా మించని కార్యం నువ్వు చూడగలుగుతావు. ఏం చేశాడట? కుమారుడు వెళ్తా ఉంటే ఎవరు గుర్తుపట్టలేదు ఆ యొక్క కుమారుణ్ణి. ఆ యొక్క కుమారుని ఎవరు గుర్తుపట్టలేదు ఊర్లో. కానీ తండ్రి ఏం చేస్తా ఉన్నాడంటే తన కుమారుడు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఎదురు చూస్తున్నటువంటి తండ్రి కంట కుమారుడు పడ్డాడో ఏం చేశాడంటండి? కుమారుడు పరిగెట్లా. ఎవరు పరిగెట్టుకుంటూ వచ్చారు? తండ్రి పరిగెట్టుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకున్నాడు, మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, కొత్త బట్టలు వేయించాడు, కాళ్ళకి జోళ్ళు పెట్టాడు, చేతికి ఏం చేశాడు? ఉంగరం పెట్టించాడు. హల్లెలూయా. నిజమైన పశ్చాత్తాపం నీలో కలిగినప్పుడు, అది రూపాంతరం చెంది మారు మనసుగా మారినప్పుడు నువ్వేం పొందుకుంటావంటే దేవుని దగ్గర నుంచి ఉన్నతమైన బహుమానాలు నీవు పొందుకుంటావు.